ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున భ్రమణాంబిక ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ డిసెంబర్ 15వ తారీఖు 31వ తారీఖులోపు మకర రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నో చూద్దాం. మకర రాశి వారికి పంచమాధిపతి అండ్ షష్టమాధిపతి ఈ రెండు గ్రహాలు కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాబట్టి సంతాన స్థానం విషయంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. సంతానపరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉన్నా కూడా కొంత అనవసరమైన హెల్త్ పరీక్షలు కానీ అనవసరంగా ఖర్చులు ఏర్పడే అవకాశం కానీ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ విషయంలో కూడా కొంత టెన్షన్ వాతావరణం ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత అష్టమాధిపతి కూడా బాగలేడు కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే మీకు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడతాయి. అంటే హెల్త్ విషయంలో కొంత ఖర్చులు ఏర్పడటం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం, కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కాబట్టి హెల్త్ పర విషయంలో డాక్టర్ సేవ అంటే ఔషధ సేవ తప్పనిసరిగా తీసుకుంటే మంచిది. అంటే ఈ పని చేస్తే ఎలా ఉంటుంది ఏంటనే విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. కంటికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. అంటే ఐ సంబంధించిన విషయాల్లో కొంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. ఆ విషయాల్లో కొంత క్లారిటీగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. స్నేహితుల బంధాలు కానీ స్నేహితుల విషయంలో అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. మిమ్మల్ని కింద పడ్డ వ్యక్తిని కూడా పైకి లాగే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే ఎవరైనా కూడా మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు మీరు కొంచెం ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించినా కొంత లాగే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా మెయిన్గా చతుర్థాధిపతి అండ్ పంచమాధిపతి ఇందాక బాగున్నాడు కాబట్టి స్థిరాస్తుల విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా స్థిరాస్తులు కొనాలన్నా స్థిరాస్తుల విషయంలో కొంత పాజిటివ్గా వెళ్ళడానికి కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తుల రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కలుగుతుంది. కాబట్టి ఆ విషయాల్లో మంచి పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఆ విషయాల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశం, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. వీరు ఎక్కువగా సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారిని ఎక్కువ ఆరాధించడం, అమ్మవారి సంబంధించిన విషయాల్లో కొంత ముందుకు వెళ్ళడం అనేది కొంత మంచి పద్ధతి, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.